ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు డాక్టర్ నిట్టల ఫణిభాస్కర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్కారం అండి. నమస్కారం అండి. దత్తుణ్ణి కూడా అపారంగా కొలుస్తారు కదండి. చాలా చాలా ఇష్టం మీకు. నేను చూస్తూ ఉంటాను కదా, అటు కురవపురం వెళ్ళినప్పుడు కానీ, గానగాపురం వెళ్ళినప్పుడు కానీ మీ సంతోషానికి అవధులు ఉండవు. అయితే లాస్ట్ వీడియోలో మీరు చెప్పారు, దత్తమాలా మంత్రం ఎవరైతే చదువుతారో ఖచ్చితంగా సాక్షాత్కరించి తీరుతాడు దత్తుడు అని అంటున్నారు. ఏమిటి అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు? ఏమిటి దత్తమాలా మంత్రంకున్న వైభవం? దత్తమాలా మంత్రము అన్న పేరులోనే ఉన్నది. దత్తుడి యొక్క మంత్రాన్ని ఒక మాల కింద వేసి మనం ధారణ చేసినట్టు. చాలా గొప్ప విశేషమైనటువంటి మాలని మనం ధారణ చేసినట్టే. మీరు పిఠాపురం లాంటి క్షేత్రానికి వెళితే అక్కడ దత్తాత్రేయుడు స్వయంభూ దత్త క్షేత్రం, ఆయన కుకుటేశ్వర స్వామి గుడి పక్కనే ఉంటారు. అక్కడ మనకి గోడ మీద కనబడి ఉంటుంది దత్తమాలా మంత్రము. ఈ మంత్రం అక్కడ గోడ మీద రాసి ఉంటుంది. అక్కడికి వచ్చినటువంటి వారిని కూర్చోబెట్టి దత్తమాలా మంత్రం చదువుకోండమ్మా 21 సార్లు రోజు, చాలా మంచిది అని చెప్పి చెప్తూ ఉంటారు. అలాగే ఈ దత్తమాలా మంత్రం ఎవరైతే పగడ్బందీగా 21 రోజులు చదువుతారో ఖచ్చితంగా వారికి దత్తుడు ఏదో ఒక రూపంలో గురువు కింద సాక్షాత్కరిస్తాడు. మరి మనం గ్రహించగలుగుతామండి? మాయ అనేది ఖచ్చితంగా ఉంటుంది కదా. మాయాతీతుడు, మహానుభావుడు దత్తుడు. ఆయన దగ్గర మాయ ఉంది. మనకి మాయ అదే మనకు కమ్మే మాయే ఆయన. సృష్టి, స్థితి, లయ మూడిటికి సంబంధించినటువంటి స్వరూపమైన ఆ సంకల్ప శక్తే దత్తుడు. ఆయనే ప్రత్యక్షంగా పలుకుతూ ఉన్నప్పుడు ఎంత మాయ కమ్మేసినా ఆయన పాదాలను పట్టుకోవడమే. ఇందులో మాయ ఎలా పనిచేస్తుంది అంటే, ఓ రోజు చదువుతాడు 21 సార్లు, పెద్దది కొంచెం కాబట్టి రెండో రోజు చదువుతాడు, ఇంకా 4వ రోజు 5వ రోజు మానేస్తాడు. అలా వస్తుంది మాయ. అసలు వెళ్ళనివ్వదు అన్నమాట. 21 రోజులు కూడా చేయనివ్వదు. అయ్య బాబోయ్, చేయనివ్వదు. ఆ చదువుతున్న 21 సార్లు కూడా చాలా రకరకాల అవరోధాలు అవి ఏర్పడుతూ ఉంటాయి. అవునా? చాలా కష్టం అండి. అయినప్పటికీ పట్టుకున్నామే అనుకోండి, పట్టుకుంటే దొరుకుతాడు. విష్ణు శర్మ పట్టుకున్నప్పుడు దొరకలేదు. అయితే దత్తుణ్ణి పట్టుకునే క్రమంలో ఏమంటే కష్టాలు వచ్చేస్తున్నాయండి అని చెప్పేవాళ్ళు అనేకం. అవును, ఇది గతంలో కూడా మనం చెప్పుకున్నాం. భక్తుడి స్థాయి బట్టి ఆ కష్టం ఉంటుంది. వన్స్ అది దాటేశారనుకోండి ఇంకా అసలు ఇబ్బంది ఏమి ఉండదు. కానీ అది తట్టుకునే ఓపిక కూడా లేదు జనాలకి. నేను చూస్తూ ఉంటాను కదా, ఏమంటే దత్త పాదుకలు పెట్టుకున్నామండి మొదలైపోయి మాకు కష్టాలు అని అంటున్నారు. పాదుకల దాకా ఎందుకు, దత్త చరిత్ర పుస్తకం ఇంట్లోకి వచ్చిందండి మాకు మొదలైపోయి కష్టాలు అనేవాళ్ళు ఉన్నారు. నాకు భలే బాధ అనిపిస్తుంది. అది మరి వాళ్ళ యొక్క బుద్ధి. అంటే వాళ్ళ బుద్ధి ఎందు చేరాడు రాక్షసుడు. దత్తుడి ఫోటో గాని, దత్తుడి పుస్తకం గాని వాళ్ళ ఇంట్లో కూడా పెట్టుకోలేనంత ప్రోత్సహిస్తున్నాడు రాక్షసుడు. అంటే వాళ్ళ ప్రభావం ఎంతలా ఉందో చూడండి. ఖచ్చితంగా. అయ్య బాబాయ్. అయితే అది కావాలని చేసేది కాదు కదా, అది ప్రారంధం రీత్యా అలా జరుగుతోంది కదా. దత్తుడు రాడు మీకు ఎవరింటికి దత్తుడు వస్తాడు? ఆయన భక్త పరంపరలో ఉండేటువంటి వాళ్ళకి. ఇప్పటికీ మీరు చూడండి, శ్రీపాద అనేటువంటి వాళ్ళ దాని మీద ఇప్పటికీ అంటాడు, నా అభయముద్ర ఎప్పటికీ వారి వంశం మీద ఉంటుంది. ఎన్ని తరాలైనా ఉంటుంది, 32 తరాలైనా 62 తరాలైనా ఉంటుంది. అలా ఆయన వదిలిపెట్టాడు. ఎంత అదృష్టవంతులండి వాళ్ళు. అసలు గురువు వదిలిపెట్టాడు. మీకు అదే చెప్తున్నాను, మనం శరీరాన్ని వదిలిపెట్టేసి ఇంకో శరీరంలోకి వెళ్ళిపోయినా ఈ మధ్యలో కూడా వెనకాల ఉంటాడు. ఆ ఉండి మీరు అందుకనే ఒక యోగి ఆత్మకథ పుస్తకాన్ని చదివినప్పుడు లాహిరి మహాశీలకి మహావతార్ బాబాజీ గారు కనిపించినటువంటి దృశ్యాలు కనుక చదివితే ఆయన అంటాడు, శరీరం ఉన్నప్పుడు, నీ శరీరం పడిపోయిన తర్వాత ఇంకో శరీరం వచ్చినప్పుడు నేను ప్రతిసారి నీ వెనకే ఉన్నాను అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు ఆయన. మరి అలా అసలు గురువు వదలడు. అయితే సామాన్యులు, చాలా సామాన్యులం అండి మేము, అసలే భయంకరమైన కష్టాల్లో ఉన్నాము, స్వామిని నమ్ముకుందాం అనుకున్నప్పుడు ఇంకాస్త కష్టపెడుతుంటే భయంగా ఉంది, జీవితం మీదే భయంగా ఉంది. ఎలా పట్టుకోవాలి? ఆయన ఎంతైనా కష్టపెట్టనియండి, ఆయన పాదాలని మేము వదలం, ఎలా పట్టుకోవాలి ఆయన? ఇట్లా స్థిరంగా ఎలా ఉండాలి చెప్పండి. ఇప్పుడు మన మొత్తం అన్ని దేవతా స్వరూపాల్లో స్మరణ మాత్ర సంతుష్టాయ అని చెప్పింది దత్తుడికే. ఇంకా స్మరణతోటే సంతుష్టుడు అయిపోయేటువంటి దత్తుడిని ఇంకా మనం అలా పట్టుకోవడం ఏముంది? ఆయన నామస్మరణ అంతే. దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర, బ్రహ్మ విష్ణు మహేశ్వర శ్రీపాద వల్లభ దిగంబర. అసలు ఆ నామాన్ని పట్టుకుంటే తరించిపోయినటువంటి వాడు ఎవడు ఉండడు. అంతే. భయం వేసినప్పుడల్లా ఈ నామాన్ని అనుకున్నా కూడా ఖచ్చితంగా అక్కడ ఉంటాడు. వెంటనే వచ్చేస్తాడు. వెంటనే ఇంకా అసలు ఇంకోటి లేదు. మీరు ఎందుకంటే మేము
పౌర్ణానికి వెళ్ళామంటే మార్గశిర పౌర్ణానికి పిఠాపురం వెళ్ళి పని కట్టుకుని నేను అక్కడ కూర్చుని మ్. చదవడం ప్రారంభం చేస్తే మ్. 3/4 చదివేశాను. మ్. జనరల్ గా ఏం చేస్తాము, సప్తాహం చేస్తాం. సప్తాహం పారాయణ అయిపోయిన తర్వాత 8వ రోజు దత్తక్షేత్రానికి వెళ్ళి మనం చదివిన పుస్తకం ఎవరికైనా దానం చేసో లేకపోతే ఆయన దర్శనం చేసుకునో ఏదో ఒకటి చేస్తాం మామూలుగా అయితే. నేనేం చేశాను, ఆల్మోస్ట్ చదివేశాను, 3/4 చదివేశాను ఏంటి ఒక రోజులో ఓ రోజులో. పుస్తకం పుస్తకం ఏది గురు చరిత్ర లేకపోతే శ్రీ ఏం గురు చేస్తారు? చరిత్రే. శ్రీ గురు చరిత్ర, శ్రీ గురు చరిత్రే. ఎకరాల భరద్వాజ్ గారు. ఇక్రాల్ భరద్వాజ్ గారు ఆయనది చదివేసిన తర్వాత ఉమ్, నా దగ్గర ఇది ఉంది, సమగ్ర గురు చరిత్ర అని. నాకు బెంగళూరు నుండి ఒక ఆయన గురుడు మారినప్పుడు పుస్తకం పట్టుకొచ్చి ఇచ్చాడు. ఓకే. అది చెప్పాను కదా మీకు. అందులోనే నేను ఈ శ్రీపాద శ్రీవల్లభ చరితామృతంలోని 3/4 చదివేశాను. ఓకే. సరే ఇంక ఓపిక అయిపోయి మధ్యాహ్నం వెళ్ళిపోయాను. ఆ. వెళ్ళిపోయి ఇంక భోజనం చేసేసాం కదా, సరే ఇంకేం చదువుదాం, రేపటి నుండి చదువుదాంలే అనుకుని నేను ఇంక చదవలేదు. చదవపోయేసరికి అనుకోకుండా ఎప్పుడూ లేనటువంటి మా ఫ్రెండ్స్ ఫోన్ చేసి శ్రీశైలంలో మనకి ప్రోటోకాల్ దర్శనం వచ్చింది, శ్రీశైలం వెళ్ళాలి అన్నారు. అయితే ఓ పని చేద్దాంరా, నాకు హైదరాబాద్లో పని ఉంది, హైదరాబాద్లో పని చేసుకుని వెళ్దామని ఇక్కడికి వచ్చి అనుకోకుండా ఇక్కడ నుండి మేము గానుగాపురం వెళ్ళాం. ఎందుకు గానుగాపురం వెళ్ళామంటే ఎవరికీ తెలియదు. సరే గానుగాపురం దగ్గర కదా, ఎప్పుడు వెళ్ళలేదని చెప్పి వెళ్ళాం. తీరా అక్కడికి వెళ్ళాక ఆ రోజు అనఘాష్టమి. అబ్బా, మార్గశిరంలో అనఘాష్టమి. మార్గశిరంలో అనఘాష్టమి. మాకు ఫ్యూజులు ఎగిరిపోయాయి. మార్గశిరంలో అనఘాష్టమి రోజున మేము పొద్దున్నే అక్కడ ఉండి, అంత మునుపు రోజు దత్తుడిని దర్శనం చేసుకుని సాయంత్రం, తర్వాత రోజు అక్కడ ఉండి, అక్కడ తీర్థాలు ఉంటాయి మొత్తం అన్నిట్లోనూ కూడా వెళ్ళి నీళ్లు జిమ్ముకుని దత్తుడి దగ్గరికి వెళ్ళి ఆ రోజు పల్లకీ సేవ చూసి అప్పుడు శ్రీశైలం వెళ్ళాం. మాకు శ్రీశైల దర్శనం ఎప్పుడు మార్గశిర మాసంలో సోమవారం నాడు పొద్దున్న. వరుస పెట్టండి అనుగ్రహాలు. మరి దత్తుడు ఆ భక్తుల్ని పట్టుకున్నాడా లేదా? పట్టుకున్నాడు. నేను ఈ 3/4 ఇక్కడ 1% వదిలేసింది, అదే ఒక పావు భాగం వదిలేసింది, అక్కడ చెట్టు దగ్గర కూర్చుని చదివేసుకున్నారు. అక్కడ కంప్లీట్ చేశారు. ఏం అనుగ్రహం అండి, మమ్మల్ని కూడా అలా అనుగ్రహించాలని కొంచెం దీవించండి. అక్కడ చదివేశాం, అక్కడతో అయిపోయింది. మరి ఆ దత్తుడు అంత ఇదిగా మనల్ని పట్టుకున్నప్పుడు ఆయన పాదాలను పట్టుకోవడమే. అందులో ఇందాక అదే చెప్పాను, దత్తమాల మంత్రము. ఇది దత్తుడి యొక్క మంత్రము ఒక మాల కింద తీసి మనం వేసుకున్నట్టే లెక్క. ఓకే, మరొక్కసారి మాకు చదివి వినిపిస్తారు? అయ్యో తప్పకుండా. ఎందుకంటే రకరకాలుగా ఉంటాయి కదా, మీకు తెలిసిన వారు కాబట్టి మీరు చదివి వినిపిస్తే మాకు నమ్మకం. అయ్యో తప్పకుండా. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. శ్రీ గురు చింతన, జై గురుదేవ దత్త. ఓం నమో భగవతే దత్తాత్రేయాయ, స్మరణమాత్ర సంతుష్టాయ, మహాభయ నివారణాయ, మహాజ్ఞానప్రదాయ, చిదానందాత్మనే, బాలోన్మత్త పిశాచవేషాయ, మహాయోగినే, అవధూతాయ, అనసూయానందవర్ధనాయ, అత్రిపుత్రాయ, ఓం భవబంధ విమోచనాయ, ఆం అసాధ్య సాధనాయ, హ్రీం సర్వవిభూతిదాయ, క్రౌం అసాధ్యాకర్షణాయ, ఐం వాక్ప్రదాయ, క్లీం జగత్రయవశీకరణాయ, సౌః సర్వమనక్షోభణాయ, శ్రీం మహాసంపత్ప్రదాయ, గ్లౌం భూమండలాధిపత్య ప్రదాయ, ద్రాం చిరంజీవినే, వషట్ వశీకురు వశీకురు, వౌషట్ ఆకర్షయ ఆకర్షయ, హూం విద్వేషయ విద్వేషయ, ఫట్ ఉచ్చాటయ ఉచ్చాటయ, ఠహ ఠహ స్తంభయ స్తంభయ, ఖేం ఖేం మారయ మారయ, నమ సంపన్నయ సంపన్నయ, స్వాహ పోషయ పోషయ, పరమంత్ర పరయంత్ర పరతంత్రాన్ని చింది చింది, గ్రహం నివారయ నివారయ, వ్యాధీన్ వినాశయ వినాశయ, దుఃఖం హర హర, దారిద్ర్యం విద్రావయ విద్రావయ, దేహం పోషయ పోషయ, చిత్తం తోషయ తోషయ, సర్వమంత్రస్వరూపాయ, సర్వయంత్రస్వరూపాయ, సర్వతంత్రస్వరూపాయ, సర్వపల్లవస్వరూపాయ, ఓం నమో మహాసిద్ధాయ స్వాహ అనేటువంటిది దత్తమాలా మంత్రం. ఈ మాలా మంత్రాన్ని 21 సార్లు 21 రోజులు చదివితే ఏదో ఒక గురు స్వరూపం మీ ఇంటికి వస్తుంది. అద్భుతం. దీనికి ఏమైనా నియమాలు ఉంటాయండి? ఏం నియమాలు? చక్కగా స్నానం చేసిన తర్వాత కూర్చుని మాలతోటి లెక్క పెట్టుకుని చదువుకోవాలి. చక్కగా వచ్చేసిందంటే ఒక 2 నిమిషాలు పట్టింది మీకు, ఇప్పుడు 2 to 3 నిమిషాలు పట్టింది, వచ్చేస్తుంది, నోటికి వచ్చేస్తుంది క్రమేపీ. ఓకే, మరి ఇది గురుముఖతగా తీసుకోవాలా ఈ మాల? ఇప్పుడు నేను చదివింది నా తర్వాత మీరు చదవచ్చండి ఇప్పుడు మీరు చెప్పేసినట్టు అయితే. ఓకే, గురుముఖతగా తీసుకోవాలని, ఎందుకంటే తప్పులు చదవకూడదండి కదా, అంతకు మించి పెద్దగా ఏం లేదు కాబట్టి చక్కగా చేసుకుని గురువు అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందటం మొదలు పెడితే దాని ఆనందం వర్ణనాతీతం. ఇప్పుడు చెప్పారుగా లైవ్ లో. మా ఇంటికి వచ్చారండి అలాగా, నేను చదివినప్పుడు. ఒక్కసారి చెప్పండి. ఎవరో గురువు అండి, మనకు తెలియదు. ఆయన ఇప్పుడు ఎవరైనా అయి ఉండొచ్చు, ఒక శాస్త్రంలో పండితుడైనా లేకపోతే ఇంకొకళ్ళైనా వెళ్ళిపోతూ ఆగినా
ఏం అది మనం చెప్పలేం. అంతే. చెప్పలేం. ఎలా ఎలా వచ్చారు? ఎలా మామూలుగానే అనుకోని మీరు సందర్భం. చేసారా చేశాను. లేకపోతే చేశాను. చేశారు? నాకిది ఎక్కడ దొరికిందంటే నాకు గురువు కోసం తాపత్రయం ఎక్కువ. మనకి ఎవరు గురువు లేదే, గురువు లేకపోతే మనం ఎలా ఇది ముందుకెళ్తాం అనేటువంటి తత్వంలో నాకు ఒక ఆయన చెప్పాడు. నీకు గురువు కావాలంటే అలా గురువులకే గురువు అయినటువంటి దత్తాత్రేయుని నువ్వు పట్టుకో, ఆయనే నీకు ఒక మంచి గురువుని ఇస్తాడు అన్నప్పుడు ఆయన ఈ మాలా మంత్రాన్ని అది చెప్తే నేను చేశాను. నా గురువు ఎన్ని దొరికాడు. రోజులకి వచ్చారు? నాకు 6 రోజులకే వచ్చింది. ఎలా ఎక్స్పీరియన్స్ చెప్పండి. మేము తెలుసు ఆనందపడతాం. అయ్యో లేదండి, అదే మామూలుగా అనుకోకుండా ఉన్నప్పుడు ఆ. మేము ఏం చేసామంటారంటే, నాకు ఈ వాస్తు నేర్చుకోవాలనేటువంటి కోరిక కదా, ఆ వాస్తు నేర్చుకోవాలనేటువంటి సంకల్పంతో ప్రతి ఒక్కరిని వెళ్ళి అడిగేవాడిని. ఇప్పుడు కాదైతే ఇది ఇప్పుడు ఇప్పుడో మాట. చాలా అడిగితే అప్పుడు ఎవరు చెప్పేవారు కాదు. అప్పుడు నేను ఏం చేశాను, సుందరకాండ పారాయణ చేశాను. సుందరకాండ పారాయణ చేస్తూ 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 చివరి రోజు ఇంక ఏడుపు వచ్చేసింది నాకు. పడుకుండిపోయాను. ఎందుకంటే నాకు ఎవడు విద్య చెప్పేవాడు దొరకట్లేదు, అంతా కమర్షియల్గా ఉన్నారు. నాకు ఆ కమర్షియల్ వాస్తు కాదు, నాకు శాస్త్రీయతమైనటువంటి వాస్తు కావాలి. మరి ఆంజనేయ స్వామికి ఎంత శక్తి ఉంది? నమః పూర్వాయగిర ఏ పశ్చిమాయాద్రయే నమః. ఆయన సూర్య భగవానుడు పొద్దున్న ఇలా ఉదయించి సాయంత్రం ఇటు వెళుతూ ఉన్నప్పుడు ఆయనతో సమానమైన వేగంతో వెళ్ళి చదువుకున్నాడు నవవ్యాకరణ పండితుడు ఆంజనేయ స్వామి. మరి నీకన్నా చదువు వచ్చిన వాడు ఎవడుంటాడు? నాకు నువ్వే చదువు చెప్పాలి అని చెప్పి నేను ఆయన పాదాలు పట్టుకున్నాను. సుందరకాండని పారాయణ. సుందరకాండ ఇది ఎలా వచ్చింది ఈ తలంపు, ఇది చెయ్యాలి అని చెప్పి? ఏమో అలా జస్ట్ అంతే. భగవతానుగ్రహం. చేసిన తర్వాత మీరు చెప్తే నమ్మరు, జంగారెడ్డిగూడెంలో మద్దాంజనేయ స్వామి గుడి ఉంది. మేము అక్కడికి వెళ్ళాం అనుకోకుండా. వెళ్ళినప్పుడు ఆ లోపలనే ఇది కూడా చేస్తూ దత్తమంత్రం ఇవన్నీ కూడా జనరల్ గా చేస్తూ ఉన్నప్పుడు అనుకోకుండా నాకు ఒక గురువు, అసలు ఆయన ఎవరికి చదువు చెప్పరు 90%. ఎందుకంటే ఆయనకి విపరీతమైన కోపం ఉంటుంది అని చెప్పి భయపడతారు. నన్ను తీసుకెళ్లేటువంటి ఆయన చెప్పాడు. ఆయన విపరీతమైన ఆంజనేయ స్వామి భక్తుడు. ఆయన చేతి మీద ఇంత ఆంజనేయ స్వామి పచ్చబొట్టు ఉంటుంది. పరమంత్ర నిరాకర్త పరయంత్ర ప్రభేదక అంటే ఇంకా ఆయన ఆంజనేయ స్వామి వినా ఇంకొక దేవుడికి దండం పెట్టడు. ఆయన ఇక్కడ ఇంత బొట్టు పెట్టుకుంటాడు, ఆంజనేయ స్వామి బొట్టు. నేను మధ్య ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళాను, నేను పెట్టుకున్నాను. నన్ను చూడగానే ఆయనకి ఎందుకో చెప్తానని అనిపించింది. ప్రసన్నం అయిపోయారు ఆయన. ఆయనే నాకు ఇల్లు ఇచ్చి ఆయన ఇంట్లోనే నాకు వాస్తు చెప్పి ఆయనే గర్భం ఎలా కట్టాలి, దండ్రుణాలు ఎలా కట్టాలి ఇవన్నీ కూడా నాకు ఆయనే. అయ్య బాబోయ్, ఎన్నాళ్ళు పట్టింది అలా? ఎన్నాళ్ళు నేను నేర్చుకున్నారు? సంవత్సరం నేర్చుకున్నాను. సంవత్సరం ఆయన దగ్గరే ఉండి నేర్చుకున్నారు. అద్భుతం. అట్లా మంత్రం ఒక గురువు మీ ఇంటికి రావటం కానీ గురువుని మీకు అందించటం ఏమండి? ఏదైనా రెండు ఒకటే కదంటే, గురువు లేకపోతే విద్య ఎక్కడది? ఖచ్చితంగా మనం అసలు ఏం చేయలేం. మీకు నీళ్లు ఒక బకెట్ నీళ్లు వంపేశారు అనుకోండి, చల్లాచిత్రం అయిపోతాయి. అలా కాకుండా ఏదైనా ఒక ఇలాగ గీసి దాంట్లో వంపారు అనుకోండి, అవి పకడ్బందీగా వెళతాయి. మరి అప్పుడు ఆ శక్తి ఉపయోగపడుతుంది కదా. అలాగే ఒక గురువు ఉంటే దారి చేస్తాడు ఆయన. దారి లేకపోతే మన గుడ్డితనంలో అంతే అంతే. అద్భుతం అండి. మాలా మంత్రాన్ని చదివి కూడా వినిపించారు. ఖచ్చితంగా ఇది ఉపయోగపడుతుంది. ఆడవాళ్ళు కూడా చేయొచ్చండి చక్కగా చేసుకోవచ్చు మాలా మంత్రం. కాకపోతే అడ్డు వచ్చినప్పుడు మానేయాలి. అడ్డు రాకుండా అందులో విఠల విఠల అనే మంత్రాలు ఠా పలికినప్పుడు అది లోపలికి చాలా బలంగా వెళ్తుంది. అందుకని గురువుని అడిగి అప్పుడు ఆడవారు ముందుకు వెళ్ళడం శ్రేష్టం. అద్భుతం అండి. చాలా చాలా అద్భుతంగా వివరించారు. నమస్కారం అండి.